భారత ఉపరాష్ట్రపతి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. భారత ఉపరాష్ట్రపతి పదవి కావాలని రాజ్యాంగ పరిషత్తులో సూచించిన వ్యక్తి హెచ్‌వి కామత్. ఇతను యూఎస్ఏను స్ఫూర్తిగా తీసుకొని మనకి కూడా ఒక ఉపరాష్ట్రపతి పదవి కావాలని సూచించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి అనే పదవి గురించి తెలుపుతున్న ఆర్టికల్ 63. 63వ అధికరణ ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. 66వ అధికరణ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతి గురించి తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు ఎవరంటే లోక్‌సభ, రాజ్యసభకు ఉన్న సభ్యులందరూ కూడా ఈ ఉపరాష్ట్రపతి పదవిలో పాల్గొంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎమ్మెల్యేలు అంటే విధానసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అర్హత లేదు. కేవలం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అర్హత మాత్రమే ఉంది. ఇక్కడ ఇంకో విషయం పాయింట్ గుర్తుంచుకోవాల్సింది రాజ్యసభ సభ్యుల్లో 233 మంది మాత్రమే రాష్ట్రపతి ఎన్నికకు అర్హులు. రాష్ట్రపతి చే నియమించబడిన 12 మంది రాష్ట్రపతి ఎన్నికలకు అర్హులు కాదు. కానీ ఇక్కడ 245 మంది కూడా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికకు అర్హులుగా పరిగణించబడుతుంది. ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి. నెక్స్ట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం 1952 దీని ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలనేది నిర్వహించబడుతుంది. ఈ ఎన్నికలపైన సవరణలు ఏమైనా చెయ్యాలంటే భారత పార్లమెంట్ చేస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. మొదట 1962కు ముందు బహిరంగ ఓటు విధానం ద్వారా ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నుకునేవారు. కానీ 1962 నుంచి రహస్య ఓటింగ్ ద్వారా ఈ ఎన్నికలను జరపడం జరుగుతుంది. అయితే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉపరాష్ట్రపతి పదవి రహస్య ఓటింగ్ ద్వారా జరుపుతున్నారు అంటే 11వ రాజ్యాంగ సవరణ ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎలక్టరల్ కాలేజ్ సభ్యులలో ఖాళీలు ఏమైనా ఉన్నాయన్న నెపంతో ఈ ఎన్నికను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఎవరూ ఆశ్రయించరాదనమాట. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవికి అర్హతలు ఏమిటో చూద్దాం. 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే రాజ్యసభకు ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి. అదే రాష్ట్రపతి అయితే గుర్తుంచుకోండి రాష్ట్రపతి లోక్సభకు ఎన్నికయ్యే అర్హత కలిగి ఉంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎన్నికయ్యే అర్హతను కలిగి ఉంటారు. ఈ ఎన్నిక చట్టం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం మనకు తెలిసిందే 1952 దీని ప్రకారం 15,000 రూపాయలు డిపాజిట్ చెయ్యాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిజర్వేషన్లు అనేవి వర్తించవు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ 20 మంది ప్రతిపాదన చేస్తే 20 మంది బలపరచాలి. ఎవరు? ఎలక్టరల్ సభ్యులు ఉపరాష్ట్రపతి పదవికి. అదే రాష్ట్రపతికి అయితే 50 మంది ప్రతిపాదన చేస్తే 50 మంది బలపరచాలి. ఇలా కంపారిజన్ చేసుకోండి రెండిటికిని. డిపాజిట్ అమౌంట్ పొందాలంటే 1/6 వంతు మంది 1/6 వంతు మంది ఓటు వేసినచో మనకి డిపాజిట్ మనీ అనేది వస్తుంది. సుప్రీంకోర్టు 71వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిష్కరిస్తుంది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే. రాష్ట్రపతి పదవీ కాలం గురించి తెలుపుతున్న ఆర్టికల్ 67 దీని ప్రకారం 5 సంవత్సరాల పదవీ కాలం ఉపరాష్ట్రపతి కలిగి ఉంటారు. తొలగించే పద్ధతి ఎవరిని? ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతిని గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఉపరాష్ట్రపతి రాజీనామా చేయవలసి వస్తే తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. ఈ ఉపరాష్ట్రపతి పదవి మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే
కేవలం రాజ్యసభలో మాత్రమే మొదట ప్రవేశపెట్టాలి. ఒక సాధారణ మెజార్టీతో 2 సభలు కూడా సాధారణ మెజార్టీతో వేరువేరుగా ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి పదవికి అనర్హులు అవుతారు. అయితే మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే ఎంతమంది ప్రతిపాదన చెయ్యాలంటే 50 మంది. ఎన్ని రోజుల ముందు అంటే 14 రోజుల ముందు సభాధిపతికి లేఖను ఇవ్వాలన్నమాట. 50 మంది ఈ మహాభియోగ తీర్మానంపై ప్రతిపాదిస్తూ. అదే రాష్ట్రపతికి అయితే ఎంతమంది ప్రతిపాదించాలి? ఒకటి సభలోని ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలో 1/4 వంతు మంది సభ్యులు 14 రోజుల ముందు సభాధిపతికి ఇవ్వాలి. కానీ ఉపరాష్ట్రపతి పదవికి ఏంటి? మొదట రాజ్యసభలో మాత్రమే ఇవ్వాలి. లోక్‌సభలో అభిశంసన తీర్మానం ఉపరాష్ట్రపతి పదవిపై చేపట్టరాదు. ఇది గుర్తుంచుకోండి. 92వ అధికరణ ఏం చెప్తుంది? ఈ అభిశంసన తీర్మానంపై ఉపరాష్ట్రపతి పదవిపై అభిశంసన తీర్మానంపై చర్చ అయినప్పుడు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించరాదు. ఎందుకంటే రాజ్యసభలో ఈ అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టాలి. కానీ రాజ్యసభకి సభాధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు? ఉపరాష్ట్రపతి. తనపైన ఆరోపణలొచ్చినప్పుడు తనే అధ్యక్షత వహిస్తే బాగుండదు కదా! అందుకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించరాదు. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదు. కాబట్టి అతనికి ఓటు హక్కు కూడా ఉండదు. బలాబలాలు సమానమైనప్పుడు అంటే సభలో ఈ అభిశంసన తీర్మానంపై ఆమోదంపై బలాబలాలు సమానమైనప్పుడు కాస్టింగ్ ఓటు. ఈ కాస్టింగ్ ఓట్ అంటే నిర్ణయాత్మక ఓటు అనమాట. 5 మంది అవునని, 5 మంది కాదని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 5 మంది కాదు, ఒక 50 మంది అవునని, ఒక 50 మంది కాదు అన్నప్పుడు ఏమవుతది? ఇటుపక్క బలం, అటుపక్క బలం సమానం అవుతది. అప్పుడు సభాధిపతిగా ఎవరుంటారో వాళ్ళు ఓటు వెయ్యొచ్చు. ఇటుపక్క ఓటు వేస్తే వీళ్ళు గెలుస్తారు. ఇటుపక్క ఓటు వేస్తే వీళ్ళు గెలుస్తారు. దీన్ని నిర్ణయాత్మక ఓటు, కాస్టింగ్ ఓటు అంటారు. ఈ బలాలు సమానమైనప్పుడు ఉపరాష్ట్రపతికి కాస్టింగ్ ఓటు ఉండదు. ఎందుకంటే తను ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించడు కదా! లోక్‌సభలో కూడా సాధారణ మెజార్టీతో రాజ్యసభలో ఆమోదించిన తర్వాత సాధారణ మెజార్టీతో, లోక్‌సభలో కూడా సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే ఆ రోజు నుండి ఉపరాష్ట్రపతి పదవికి అతను అనర్హుడుగా పరిగణించబడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపరాష్ట్రపతికి తొలగింపు తీర్మానంలో మాత్రమే కాస్టింగ్ ఓట్ ఉండదు. నిర్ణయాత్మక ఓటు. సాధారణ బిల్లులపై కాస్టింగ్ ఓట్ ఉంటుంది. తను రాజ్యసభ సభ్యుడు కాకపోయినా, సాధారణ బిల్లుల విషయంలో తను సభాధిపతిగా ఉండడం వలన కాస్టింగ్ ఓటు, నిర్ణయాత్మక ఓటు ఉంటుంది. కానీ తనపై వచ్చిన ఆరోపణలపై తొలగింపు తీర్మానంలో కాస్టింగ్ ఓట్ అనేది ఉండదు. ఒకవేళ ఉపరాష్ట్రపతి ఖాళీ ఏర్పడినప్పుడు ఎన్ని రోజులలోగా ఆ ప్లేస్‌ను భర్తీ చేయాలని రాజ్యాంగంలో ప్రస్తావన లేదనమాట. దీని గురించి తెలుపుతున్న ఆర్టికల్ 68, 69 ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టం ఏ సంవత్సరం అంటే 1969. అదే ఎన్నిక చట్టం ఎప్పుడంటే 1952. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి 2 కూడా ఒకేసారి ఖాళీ అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి గురించి కేవలం ఉపరాష్ట్రపతి గురించి జీతభత్యాల గురించి తెలుపుతున్న ఆర్టికల్ 97. 97 అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి యొక్క జీతం గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. కానీ ఇతను రాజ్యసభ చైర్మన్‌గా పనిచేస్తున్నందువల్ల ఈ రాజ్యసభ చైర్మన్‌గా 4,00,000 తన సాలరీగా తీసుకుంటారు. ఇక్కడ క్వెషను ఏ విధంగా వస్తుంది? ఉపరాష్ట్రపతి యొక్క జీతం రాజ్యాంగంలో ఎంత ప్రస్తావించబడింది అంటే 4,00,000, 3,00,000, 2,00,000 ప్రస్తావన లేదు అంటే ప్రస్తావన లేదు అని చేసుకోవాలి.
అదే రాజ్యసభ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి ఎంత జీతభత్యాలు తీసుకుంటారు అన్నప్పుడు మనం 4,00,000 అనే ఆప్షన్‌ని పిక్ చేసుకోవాలి. ఉపరాష్ట్రపతి యొక్క జీతాలపై పెంపు విషయంలోనూ, తరుగుదల విషయంలోనూ ఎవరు నిర్ణయం తీసుకుంటారంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఎంత సాలరీ ఇవ్వాలనేది. ఇవి ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి రావు ఈ జీతం అనేది. ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు చూద్దాం. 64వ అధికరణ ప్రకారం రాజ్యసభకు చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఉపరాష్ట్రపతి. దీనిని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామంటే యూఎస్ఏ అమెరికా నుంచి. 65వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఖాళీ అయితే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేది ఉపరాష్ట్రపతి. ఇది గుర్తుంచుకోవాలి. మరియు కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తూనే వైస్ ఛాన్సలర్‌ను నియమించే అధికారం ఉపరాష్ట్రపతికి కలదు. అత్యున్నత అవార్డులు అంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అత్యున్నత ఇటువంటి అవార్డుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించేది ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో పోల్చినది అంబేద్కర్. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవి ఎక్కువ కాలం నిర్వహించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. తక్కువ కాలం నిర్వహించిన వ్యక్తి వివి గిరి. కాంగ్రెసేతర ప్రభుత్వంచే ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరంటే బీడీ జెట్టి. బీడీ జెట్టి అప్పుడు తాత్కాలిక రాష్ట్రపతి పదవిలో ఉన్నారన్నమాట. మొదటి దళిత ఉపరాష్ట్రపతి ఎవరంటే కేఆర్ నారాయణ్. పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరంటే కె. కృష్ణకాంత్. ఉపరాష్ట్రపతిగా పదవి నిర్వహించి రాష్ట్రపతిగా ఓటమి పాలైన అంటే రాష్ట్రపతిగా పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి బైరన్ సింగ్ షెకావత్. ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించిన వ్యక్తులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ, హిదయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ. వీళ్ళు ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే రాధాకృష్ణన్. ఇతను వ్యక్తిపరంగా 14వ వ్యక్తి. అదే పదవీ రీత్యా ఎన్నో వ్యక్తి అంటే 17. ఇది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.